వైసీపీలో ముసలం పుట్టిందా? 175 సీట్ల గెలుపు సంగతేమో గాని ప్రముఖ నేతల్లో అసంతృప్తి తాండవమాడుతోందా? మొన్న పార్థసారథి, నిన్న డొక్కా మాణిక్యవరప్రసాద్ బహిరంగంగా విమర్శలు చేస్తున్న వైసీపీ నేతల మాటల్లో అర్థమేంటి? ఒక్కసారి జగన్ను కల్పించాలంటూ వేడుకోలు పాలిటిక్స్ ప్రభావం ఎలా ఉండబోతోంది? అసలు అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాతో ప్రారంభమైన అసంతృప్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని మారుస్తుండడం ఆ పార్టీ నేతల్ని తీవ్ర అసహనానికి గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు వైసీపీని వీడగా రాబోయే రోజుల్లో చాలా మంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. అయితే ఇటీవల మాజీ మంత్రి ఎమ్మెల్యే పార్థసారథి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు తనని ఆదరిస్తున్నారని, అయినా తమ అధినేత సీఎం జగన్ మాత్రం తనని పట్టించుకోవడం లేదని పార్థసారథి బహిరంగంగానే వాపోయారు. జగన్ తనను గుర్తించకపోవడం దురదృష్టకరమని పార్థసారథి అన్నారు. తనకి ఎన్ని అవమానాలు ఎదురైనా నియోజకవర్గ ప్రజలు తనకు అండగా ఉంటారని, తనని కాపాడతారని చెప్పారు. తాను ఎమ్మెల్యేని కాకపోయినా ప్రజాసేవకుడిగానే ఉంటానని అన్నారు. తన జీవితాంతం ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తనకి టికెట్ రాకపోవచ్చని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాబోయే ఎన్నికల్లో పార్థసారథిని మరో నియోజకవర్గానికి పంపే ఆలోచనలో జగన్ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. దురదృష్టవశాత్తు మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించకపోయినప్పటికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకొని ఎటువంటి అవమానాలు ఎదురైనా కూడా నన్ను కాపాడుతూ వస్తున్నారని చెప్పేసి, నా వెనకాల అండగా ఉంటున్నారని చెప్పేసి, వాళ్ళకి ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేగా కాదు సేవకుడిగా ఉంటానని చెప్పేసి మనవి చేస్తూ, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇన్ఛార్జీల నియామకం వ్యవహారం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీలో కలకలం రేపుతోంది. వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పరిణామం సీనియర్ నేతల్లో అసమ్మతికి దారితీస్తోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించారు. ఆ తర్వాత మాజీ మంత్రులు మోపిదేవి వెంకటరమణ, కొలుసు పార్థసారథి బహిరంగంగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో మరో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ చేరారు. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది తనకు శిరోధార్యమేనని అంటూనే తన అసమ్మతిని బయటపెట్టారు. తాడికొండ నియోజకవర్గంతో నాకున్న పరిచయాలు, నాకున్న ఎమోషనల్ అటాచ్మెంట్ వల్ల ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలని, నేను నా మనసులో ఉన్న విషయాలు మీకు చెప్పాలని నేను భావిస్తా ఉన్నాను. నేను 2019లో ప్రత్తిపాడులో ఓడిపోయిన తర్వాత నేను ఒక రాజీనామా పత్రాన్ని సమర్పిస్తూ దానిలో కొన్ని విషయాలు మెన్షన్ చేశాను. దానిలో ఒక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలలో నేను తట్టుకోలేను, నేను ఆర్థికంగా చితికిపోయాను, భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలకు నేను వెళ్ళనని చెప్పాను. కానీ నేను వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అనేక పరిణామాల వలన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడో నాతో ఏం సంప్రదించలేదు. ఆయన ఒక దశలో నన్ను సమన్వయకర్తగా నియమించాడు. ఆగస్టు 19వ తారీఖు నన్ను సమన్వయకర్తగా నియమిస్తే మళ్ళీ 24వ తారీఖు అంటే వారం రోజుల్లో నీకు సర్వేల్లో వ్యతిరేకత వచ్చింది, లేకపోతే నీకు ఏదో కొంత ఒపీనియన్ నెగిటివ్ ఉంది, ఆగిపోమని చెప్పాను. అదేం సార్, నేను రమ్మన్నానా, నేను అడిగానా, మళ్ళీ 1 వీక్లో ఎట్లా ఒపీనియన్ మారుతుందని చెప్పి ఆ పెద్దల్ని నాతో మాట్లాడిన పెద్దలతో నేను మాట్లాడడం జరిగింది. సరే, వాళ్ళు చెప్పే కారణాలు వాళ్ళు చెప్పారు. మళ్ళీ మరొకరిని సమన్వయకర్తగా నియమించారు. అతను ఉన్న టైంలోనే మళ్ళీ ఈ ప్రాసెస్లో మళ్ళీ నన్ను నువ్వు కట్టేసి చేయాల్సిందే అని చెప్పి పెద్దలు కొంతమంది మాట్లాడటం జరిగింది. తాడికొండలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర వేదికపై డొక్కా మాణిక్యవరప్రసాద్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను నియమించడంపై ఆయన స్పందించారు. సుచరితను నియమించే ముందు పరిణామాలు తనని అయోమయానికి గురిచేశాయని అన్నారు. ఎన్నికల రాజకీయాలకు దూరంగా ఉంటానని గతంలోనే వైఎస్ జగన్కు చెప్పానని, అయినప్పటికీ తాడికొండకు ఇన్ఛార్జిగా నియమించారని,
తర్వాత నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందంటూ రిపోర్టులు రావడం వల్లే తనని పక్కన పెట్టినట్టు పార్టీ అగ్రనాయకత్వం వివరణ ఇచ్చిందని పేర్కొన్నారు. తాడికొండ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి మేకతోటి సుచరితను జగన్ నియమించారు గనుక ఆమె గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. అయితే పార్టీ పెద్దలకి ఓ విజ్ఞప్తి అంటూ జగన్ ఒక్కసారి కలవాలనుకుంటున్నానని, అవకాశం కల్పించాలని అధిష్టానం పెద్దల్ని వేడుకున్నారు. తాడికొండకు నువ్వే అభ్యర్థి అని చెప్పారు, పెద్దలంతా చెప్పారు, ముఖ్యమంత్రి గారు సహా అందరూ చెప్పారు. నేను మొదట్లోనే నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పాను, ఎన్నికల రాజకీయాలకి నేను దూరంగా ఉంటానని కూడా చెప్పడం జరిగింది. కానీ పార్టీ అనేక నిర్ణయాలు అలా తీసుకుంది. తర్వాత పరిణామాల్లో సుచరిత గారిని మళ్ళీ నామినేట్ చేశారు మనకంతా. జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించే ప్రశ్న లేదు, నాతో సహా ఎవరు దాన్ని ప్రశ్నించలేదు. దాన్ని తప్పకుండా ఆమోదిస్తాం, సుచరిత గారి కోసం పనిచేస్తాం. కానీ నేను పెద్దలకు తెలియజేస్తే ఏంటంటే, రాజశేఖర్ గారు ఉన్నారు, అయోధ్యరామరెడ్డి గారు ఉన్నారు, బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నారు, పెద్దలంతా ఉన్నారు. నాకేం లేదు, ఒక్కసారి సీఎం గారిని చూసే అవకాశం నాకు కల్పించమని అప్పిరెడ్డి గారికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ వచ్చే ఎన్నికల్లో సుచరిత గారి కోసం పనిచేస్తానని తెలియజేస్తాను. ఒకవైపు పార్టీ అధినేతను కలిసేందుకు అధినేత దగ్గర గుర్తింపు కోసం వైసీపీ ప్రజాప్రతినిధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీ టికెట్ల మార్పు చేర్పుల వల్ల ప్రముఖ నాయకులకు, మంత్రులకు సైతం టికెట్లు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. దీన్ని అదనుగా చేసుకున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వైసీపీలో తిరుగుబాటు మొదలైందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు చెట్టుకొకరు పుట్టుకొకరుగా వెళుతున్నారంటూ ఈ మధ్య కుప్పం పర్యటనలో చంద్రబాబు కూడా కామెంట్ చేశారు. 4.5 ఏళ్లుగా జగన్ అందరినీ ఏడిపించారని, ఇప్పుడు జగన్ వంతు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు. మొన్న మాజీ మంత్రి కొలుసు పార్థసారథి, నిన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఒకరు సీఎం నన్ను మర్చిపోయారు అంటే ఇంకొకరు మోసం చేశారంటున్నారు. దర్శన భాగ్యం కల్పించండయ్యా అంటూ బీసీ, ఎస్సీల ప్రజాప్రతినిధులు బాధపడుతున్నారంటూ ప్రతిపక్ష నేతలు వైసీపీ పరిస్థితిని తీవ్రంగా వాడేసుకుంటున్నారు. అసలు సాధికార బస్సు యాత్ర ప్రారంభించిందే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల్ని ప్రసన్నం చేసుకోవడానికి. అలాంటిది ఈ యాత్రలోనే సదరు సామాజిక వర్గాలకు చెందిన నేతలతో పాటు పలువురు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను ఎవరికి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో తెలియక బస్సు యాత్రలోనే వారి గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తమని సీఎం జగన్ కలవకపోవడానికి కారణమేంటో తెలియట్లేదని వాపోతున్నారు. ఒక్కసారి కలిసే ఛాన్స్ ఇమ్మన్నా ఇవ్వకుండా నేతల్ని దూరం పెట్టడంపై నేతల్లో అసహనం పెరిగిపోతోంది. పదవులు వాళ్లే ఇచ్చి వెంటనే వాటిని లాగేసుకోవడం ఏం సంప్రదాయమో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి నుంచి ఫోన్ వస్తుందేమోననే భయంలోనే సగం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో సీఎం జగన్ మాత్రం తనకేమీ తెలియదన్నట్టే వ్యవహరించడం విచిత్రం. తాంబూలం ఇచ్చేశాను, తన్నుకు చావండి అన్నట్టు సీఎం వ్యవహారం ఉందని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. చివరికి వైసీపీలో అసంతృప్తి నేతల వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో అని క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెరిగినట్టు తెలుస్తోంది.